హాయ్ వెల్కమ్ టు హరీష్ వ్లాగ్స్. అయితే మనము లాస్ట్ టైం నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ చూసాం కదా. ఫారెస్ట్ అంతా చూసుకున్నాక మనకి ఇంకా టైం ఉంది. అయితే ఏడుపాయలకి అయితే బయలుదేరినాం. కరెక్ట్ ఆ నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ నుంచి మనకు ఒక 25 మినిట్స్ జర్నీ అయితే చూపిస్తుంది. అయితే చుట్టుపక్కల మీరంతా చూడొచ్చు, ఫుల్ గ్రీనరీ, ఫుల్ ఫారెస్ట్ ఏరియా అనమాట. అయితే చాలా బాగుండేది. మేము అట్లా కొంచెం దూరం వెళ్ళాము. అయితే దారిలో మనకు చాలామంది మంకీస్కి ఫీడింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అక్కడ రాసుంది క్లియర్గా, బోర్డులు కూడా పెట్టారు, మంకీస్కి ఫీడింగ్ అయితే చేయొద్దు అని. ఎందుకంటే అవి రోడ్డు మీదకి వస్తున్నాయి. మేము రోడ్డు మీదనే ఒక 5-6 మంకీస్ చనిపోవడం చూసాం. దేని కింద ఒక దాని కింద వెహికల్ కింద పడి చనిపోతున్నాయి అనమాట. ఉట్టి పుణ్యానికి రోడ్డు క్రాస్ చేస్తుంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఉండవు, ఏ బండి కిందకి వస్తుంటాయి. ఈ అడవి హైవే ఎవరు ఉండారని స్పీడ్గా పోతుంటాయి వెహికల్స్ కూడా. అక్కడ దేని కింద ఒక దాని కింద పడి చచ్చిపోతాయి అనమాట. అందుకని ఫీడ్ చేయొద్దు అంటారు. అవి అడవిలోనే ఉండాలి. అడవిలోనే ఉంటే మన గ్రామాలకు రావన్నమాట. మీరు బయట తిండి పెట్టి అలవాటు చేస్తే గ్రామాల మీద అయితే రావడం స్టార్ట్ చేస్తే అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అది అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి మనకు పోవడానికి ఒక 20 మినిట్స్ అయితే జర్నీ చూపిస్తుంది. మళ్ళీ వచ్చేసాం అనమాట. మనము దగ్గర ఇక్కడ వచ్చేసాం అనమాట. ఏడుపాయలకి కొంచెం దూరమే ఉంది. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రీట్ లైట్స్ చూసుకుంటే మొత్తం సోలార్ ప్యానెళ్లతో ఉందన్నమాట. సోలార్ నైట్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వైర్ అయితే లేదు మనకి. ఇక్కడ ఒకవేళ జాతర జరుగుతుంది, ఏడుపాయల జాతర కనుక జరిగినట్టయితే ఇక్కడ వరకు అయితే కార్ పార్కింగ్ ఉంటుంది అని చెప్పారనమాట. ఇక్కడ వరకు ఫుల్ జనాలు ఉంటారు. మనకు దర్శనానికి చాలా టైం పడుతుంది. అయితే ఈరోజు సండే కదా, సండే అయ్యేటప్పటికి కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తుంది. నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే అంత క్రౌడ్ అయితే ఉండదు. అయితే మేము అట్లనే వెళ్ళాం అనమాట లోపలికి. అయితే లోపల మనకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది. మీరు నార్మల్ డేస్లో పోతే పార్కింగ్ ఏరియాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు కనుక వండుకోవాలనుకుంటే మంచిగా వండుకొని అక్కడే తిని రావచ్చు అనమాట. ఇక్కడే వచ్చేసి మనకు మంజీరా రివర్ కూడా ఉందన్నమాట. మంజీరా రివర్ ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. 7 పాయలంటే ఒక పాయ ఇక్కడ నుంచి పోతుంటుంది. అందుకని 7 పాయలలో ఒక పాయ ఇక్కడ నుంచి పోవడం వల్ల దీనికి 7 పాయల్లో అని పేరు వచ్చిందనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు హైట్ కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, కానీ ఏమంత హైట్ అయితే ఉండదు. మామూలుగా కార్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళినాక మనకు పార్కింగ్ వచ్చేసి గుడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వండుకోవడానికి ఒకవేళ పెద్ద గ్రూప్ తోటి కనుక వస్తే వండుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. అయితే మొత్తం మీద ఏడుపాయలు అయితే వచ్చేసాం అనమాట కంప్లీట్గా. అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోపల ఎట్లా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇక్కడ చూపించండి. టెంపుల్ దగ్గర ఇక్కడ మీరు కనుక జంతు బలు అవి ఇవ్వాలనుకుంటే ఇక్కడ మాకు చికెన్ షాపులు ఇంకా కిరాయికి చేయడానికి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. అదేంటి డీటెయిల్గా చెప్తా. ఏమో అక్కడనే ఆపించింది కదా పోలీసులు, సెక్యూరిటీ ఇంకా లోపల ఫుల్ అయిపోయినట్టుంది, అందుకే ఇక్కడనే ఆపిస్తుంది. ఇంకా ఫంక్షన్ ఇవన్నీ అనమాట. మేకలంగా వస్తుంటారు ఇక్కడంతా. మేకలు కోసి వండుకుంటారు అనమాట. వండుకొని తినేసి షెడ్లు ఉంటాయి, షెడ్లు రెంట్కి ఇస్తారు. ఇక్కడ అంతా జంతు బాలు ఇచ్చిన ఇక్కడ తీసుకొచ్చి వండుకోవచ్చు. కూల్ వాటర్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ ఉంది గుడి. సూపర్ అసలు ఎంట్రన్స్, ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఒక 1/2 కిలోమీటర్ నడిచాక మేము పార్కింగ్ తర్వాత గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చినాము. ఇది గుడి ఎంట్రన్స్. సండే కదా కొంచెం రష్ ఎక్కువ ఉంది. సూపర్ ఉంది గుడి ఎంట్రన్స్.
అయితే మొత్తం మీద గుడి దగ్గరకు వచ్చేసాం అనమాట. అయితే ఇది వనదుర్గ అమ్మవారి గుడి. అయితే ఇక్కడ ఇంకొక స్థల పురాణం కూడా ఉంది. జనమేజయుడు ఎవరైతే పరీక్షిత్తు కొడుకుర్రో తన తండ్రి యొక్క చావు కారణమైన తక్షకుని మీద పగ తీర్చుకోవడానికి సర్పయాగం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ వచ్చి తపస్సు చేసిండ. తపస్సు చేసి వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ప్లేస్కి చాలా పవర్ వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మంజీరా నది కూడా ఉంది. అయితే జనమేజయుడు తపస్సు చేసిన కొండ కూడా ఇక్కడే ఉంది. మనం ఒకసారి వనదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక పైనకి కూడా వెళ్ళి చూద్దాం. ఇది మంజీరా నది అనమాట. ఇక్కడ మనకు స్నానాలు చేసుకోవడానికి మంచి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మీరు తలనీలాలు కనుక ఇవ్వాలనుకుంటే అక్కడ ప్లేస్ ఉంది. చాలామంది ముడుపులు కట్టి ఇక్కడ కడుతున్నారనమాట. ముడుపులు కడితే కోరికలు తీరుతాయని చాలామందికి నమ్మకం అనమాట. అయితే ఇది అడవిలో కంప్లీట్ అడవిలో ఉంది. దట్టమైన అడవి ఏదైతే ఉందో అడవి మధ్యలో ఉన్న దేవాలయం అనమాట. అయితే మీరు చూడొచ్చు చుట్టుపక్కలంతా పచ్చదనంతో ఉంటుంది. చాలా క్రౌడ్ కూడా సండే కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది, కానీ చాలా తక్కువనే ఉంటుంది. మీరు పోల్చి చూస్తే మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తే. అయితే అసలు ఏమైందంటే మనకు పరీక్షిత్ మహారాజు ఎవరైతే అభిమన్యుని కొడుకుండో ఈ వేటకు వచ్చాడనమాట. వేటకు వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటుంటే నీళ్ళు అడిగితే అతను తపస్సులో ఉండడం వల్ల రెస్పాన్స్ ఇవ్వలేదు. రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అక్కడ చచ్చిపోయిన పాము తీసి అతను మెడలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఋషి యొక్క కొడుకు వచ్చి చూసి నా తండ్రి మీద పాము వేసిన వాళ్ళు ఎవరని శాపం ఇస్తారు అనమాట. వాళ్ళు పాము కాటుతోటే చచ్చిపోతారని. పాము కాటుతో అప్పుడు తక్షకుడు టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అర్జునుని ఆ తక్షకుడి బాణం నుంచి తప్పించుకుంటారు కదా కర్ణుడు వేసినప్పుడు. ఆ బాణం నుంచి తప్పించుకున్నప్పుడు నీ వంశంలో ఒకరిని చంపేస్తా అని ఎప్పుడైతే తక్షకుడు అప్పుడు అంటాడో ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇప్పుడు వచ్చి పరీక్షిత్తుకి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి పరీక్షిత్తుని కాటేసి చంపేస్తాడు. తక్షకుడు చంపేసినప్పుడు ఏమవుతుందంటే తక్షకుని వల్ల ఒక పాము వల్ల తన తండ్రి చనిపోయిందని తెలుసుకొని జనమేజయుడు ఎవరైతే ఉన్నారో వచ్చి ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ తపస్సు చేయడం వల్ల అతనికి ఆ పవర్ వస్తుంది. తర్వాత సర్పయాగం అనేది మొదలు పెడతాడు అనమాట. సర్పయాగం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న పాములన్నిట్లని చంపుదామని ఆ యాగంలో అన్ని పాములని భస్మం చేస్తూ ఉంటాడు. అయితే పాములను ఎక్కడెక్కడ ఉన్నవి కూడా కొట్టుకొని వచ్చి ఆ యాగంలో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అందరూ ఋషులు మునులు అందరూ వచ్చి ఒక్క పాము చేసిన తప్పుకు అన్ని పాములను శిక్షించడం కరెక్ట్ కాదు, నువ్వు ఈ సర్పయాగాన్ని అంత ఎండ్ చెయ్యి అని చెప్తే అప్పుడు జనమేజయుడు ఆ సర్పయాగాన్ని ఎండ్ చేస్తాడు అనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఆ జనమేజయుడు ఎవరైతే తపస్సు చేసుకుర్రో అమ్మవారిని కొలిచి ఇక్కడే ఉంటారు అనమాట. ఇక్కడే ఉన్నందుకు ఆ పవర్ అయితే వస్తుంది. అయితే ఈ మెట్లయితే ఏవైతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కుతున్నామో ఈ మెట్లు ఎక్కి లోపలికి పోతే జనమేజయుడు తపస్సు చేసుకున్న గుహ, అదేవిధంగా అక్కడ మనకు ఒక అమ్మవారి గుడి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడన్నా రండి.
ఇది మల్టీ కలర్ తొండ. చిన్నప్పుడు కొండలలో ఎక్కువ ఉంటుండే తిరిగేటప్పుడు. నేను చెప్తే ఎవరు నమ్మకపోతుండే ఈ కలర్ తొండలు ఉంటాయి అంటే. ఎవరికి చెప్పినా మా ఆఫీసులోకి చెప్తే ఈ కలర్ తొండలు ఎక్కడ ఉంటాయి అంటుండే. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకోటి ఇంకో మల్టీ కలర్ తొండలు. తొండలు కలర్ కలర్ తొండ తొండ సర్వేలా తొండనా తొండ కలర్ కలర్ తొండలు దోనన్నా. ఒక 15 minutes ఎక్కిన తర్వాత మేము కొండ ఎక్కిన తర్వాత ఈ గుహ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడే గుహలో జనమేజయుడు తపస్సు చేసిండంట. అయితే ఇక్కడ ఒక పెద్ద పాంపుట్ట, అదేవిధంగా జనమేజయుని విగ్రహము, అతని శిష్యులు ఉన్న విగ్రహం అవన్నీ ఉన్నాయన్నమాట. అవి చూసినాం అనమాట. చూసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ చుట్టుపక్కల కొండ పైన ఉంది కదా, మొత్తం టాప్లో ఉంది. అక్కడ పైకి ఎక్కి చూస్తే మనకు చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ అంతా సూపర్గా అనిపిస్తుంది. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము కిందకి వచ్చాం అనమాట. అయితే ఇక్కడ వచ్చి మనకు కరెంట్ సప్లై అవన్నీ స్తంభాలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇది పుణ్యక్షేత్రం కదా, మనకు ఏడుపాయల జాతర అయినప్పుడు ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పుట్ట ఏదైతే ఉందో పుట్ట కింద ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు అనమాట. ఇప్పుడు పుట్ట పెరిగింది అక్కడ, ఇంతకుముందు లేదు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు విగ్రహం చూడొచ్చు. ఇక్కడ కూర్చున్న ఆమె మనకు ఇక్కడ పూజ చేస్తుంది అనమాట. పూజ చేసి అక్కడ రోజు మెయింటైన్ చేస్తుంది ఆ గుడిని. ఇక్కడ వచ్చేసి మనము బయటికి వచ్చినాం. గుహ నుంచి వెనక నుంచి బయటికి ఒక ఎంట్రీ ఉందన్నమాట. అక్కడ నుంచి మనకు పైకి కూర్చోవడానికి చాలా బాగుంటుంది. అయితే చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ కాబట్టి గ్రీనరీ మీరు చూడవచ్చు ఎంత బాగుందో. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చలో మీకు చూపిస్తాం. ఈ తలకాయ పెద్ద రాళ్ళు అంతా కూడా దట్టమైన అడవి. మొత్తం మీద దర్శనం చేసుకొని కిందకైతే వచ్చినాము. కిందకి వచ్చినాక మంజీరా రివర్ ఏదైతే ఉందో రివర్ చూద్దామని వెళ్తున్నాం అనమాట. అయితే చాలామంది ఇక్కడ వచ్చి ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసి పైకి వెళ్తారు. అయితే మేమేం చేసినామంటే పైన మేము ఆల్రెడీ అంతా ఇక్కడ చూసుకున్నాం అనమాట. కాలు కడుక్కొని మంజీరా రివర్లో జస్ట్ మనకు ఎంట్రీ ఆగానే మనకు మెట్లు ఉంటాయి. మెట్లు దిగి లోపల రివర్లో కాలు కడుక్కోవచ్చు. అయితే అక్కడ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. చాలా ఇప్పుడైతే తక్కువగానే ఉంది ఫ్లో, అందుకని మేము వెళ్ళి కాలు కడుక్కొని అక్కడ నుంచి వెళ్ళగలిగినాం. అయితే మీరు ఫ్లో ఉన్నప్పుడు మాత్రం చూసుకోండి. ఇప్పుడు మనకు అంతా బయట కనిపిస్తుంది కాబట్టి అంత ఫ్లో లేదు. అయితే ఇక్కడ మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ మంజీరా రివర్ దగ్గర కొంచెం సేపు కూర్చున్నాం అనమాట. చూడండి మేమందరం కూర్చొని టైంపాస్ చేసినాం. మాలాగానే చాలామంది ఇక్కడ మెట్ల మీద కూర్చోవడము, రాళ్ళ మీద కూర్చోవడము అట్లా జరుగుతుంది. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదే వాటర్ మంజీరా వాటర్ అంటే కదా, ఈ రివర్ నుంచి మనకు హైదరాబాద్ అనమాట. చూడండి అయితే మనకు ఇది చాలా దూరం నుంచి వస్తుంది. ఈ మెయిన్ రివర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక 2 kilometers నుంచి చూడండి పెద్ద రివర్ లాగా అయితే కనిపిస్తుంది. మనం కార్లో వచ్చేటప్పుడు మనకి రివర్ యాక్చువల్గా కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొంచెం సేపు కూర్చొని మనం ఫోటో దిగి యాడ్ చేసి టైంపాస్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం అనమాట. అయితే ఈసారి కార్లో పెట్టుకొని తెచ్చుకున్నాం. అది తిన్నాం అనమాట. అక్కడ నేను చెప్పి తిన్నాము. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. తెచ్చుకున్న ఫుడ్ అంతా మేము కార్లో తీసుకొచ్చినాం అనమాట. కార్లో తీసుకొచ్చి పేపర్ ప్లేట్స్ కూడా తీసుకొచ్చినాం. పేపర్ ప్లేట్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ తినేసినాం అనమాట. ఇక్కడ పెట్టుకొని తినేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చెట్ల కింద ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరినాం. అయితే ఈ వీకెండ్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. మీరు కనుక చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి.